కూడుకొని మీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. జరుగుతున్న తండ్రి ఈ యొక్క కూడికను మీ నామ మహిమార్థమే జరిగించమని, మా మధ్యలో యేసు ప్రభుని మాత్రమే మహిమపరచమని, మాకందరికీ కూడా మీ కృపనిచ్చి నడిపించమని, వినగలిగే మనస్సు, గ్రహించే హృదయం, విశ్వాసముతో మాట్లాడే కృప నీ బిడ్డలమైన మాకందరికీ కలుగునుగాక. వచ్చిన బిడ్డలను బట్టి, రావలసిన వారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ క్షేమంగా నడిపించమని, మాకందరికీ వర్తమానం ప్రసాదించమని యేసు ప్రభు నామమున స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభు మనలను ప్రేమించి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ విశేషమైన సమయాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుని వాక్యాన్ని వినడానికి భారమైనప్పటికీ కూడా కేవలం వాక్యాన్ని ప్రేమించిన వాక్య ప్రేమికులు కనుక మీరు దేవుని వాక్యాన్ని వినడానికి క్రమముగా మీరు ఈ స్థలానికి వస్తున్నారు. మీకున్న ఆసక్తిని బట్టి దేవుడు మహాదివ్య మహిమ నుండి మందసం పైనున్న కెరూబుల మధ్య నుండి అతి పరిశుద్ధ స్థలములో నుండి ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. నిత్యము ఆసక్తి మనందరి హృదయాల్లో ప్రభు కొనసాగించునుగాక. మంచిది. ఒక లేఖన భాగాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం. అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరిచి దేవుని వాక్యాన్ని చూడవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం గమనించగలిగితే, ఇక్కడ అందరూ కూడా జాగ్రత్తగా చూడండి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఇక్కడ ఎవరు మరణాన్ని గురించి చెప్పబడుతుంది? యేసు ప్రభుల వారి యొక్క మరణం కొరకు చెప్పబడుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణం, దాని మరొక పేరు ఏంటంటే ప్రభు యొక్క బలియాగం. ప్రభు యొక్క బలియాగము ఎవరి సంకల్పం అంట? వెరీ గుడ్, బాగా చెప్పారు. ఎవరి సంకల్పం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బలి ప్రభు సంకల్పం, దేవుని సంకల్పం. దానికి మరొక పేరు ఏం పెట్టచ్చు అంటే దేవుని చిత్తం. చెప్పండి, ఏంటి దేవుని చిత్తం? ఏంటి? ప్రభు సిలువేయబడాలి. ప్రభు చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటి? క్రీస్తు బలి అవ్వాలి. అంటే క్రీస్తు బలి అనేది దేవుని చిత్తం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం కూడా చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అందరూ బైబిల్ చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తం చేత. నేరుగా 20 చదివండి. 20. ఎవరైనా క్రీస్తు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు. దేనికి నియమించబడ్డాడు? సిలువ మరణానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన సిలువ మరణానికి, క్రీస్తు బలి కావడానికి ఎప్పుడు ఆయన నియమించబడ్డాడు? జగత్తు పునాది వేయబడక ముందే. అంటే జగత్తు పునాది వేయబడక ముందే అంటే ఇప్పుడు ఈ మనుషులెవరు లేనప్పుడే. నేను ఎలా అంటున్నాను? మనుషులు లేనప్పుడే అంట. నిజమా అబద్ధమా? మనుషులెవరు లేరు. మనుషులెవ్వరు లేరు అని అంటే ఆదాము ఉన్నాడా? లేదు. ఆదాము లేడంటే ఆదాము చేసిన పాపం ఉందా? లేదు. అంటే పాపము రాకముందే క్రీస్తు బలి ఉంది. దేవునికి స్తోత్రం. రోగం వచ్చిన తర్వాత మందు ఉండడం వేరు, అసలు రోగమే రాకముందే దేవుడు మందు సిద్ధపరచడం వేరు. దేవుడు నిజంగా ఆయన బుద్ధి జ్ఞానములు ఎంత గంభీరములు, ఆయన ఎంత జ్ఞానవంతుడు, ఎంత భవిష్యత్తును ఎరిగిన వాడు దేవుడు అని అంటే, రాబోయే కాలములో ఇలా జరుగుతుందని దేవుడు ముందుగానే గుర్తించి ఆయన ఏం చేశాడు? తన కుమారుని బలిగా నియమించాడు. భవిష్యత్తులో ఇలా జరగబోతుందని దేవుడు ముందుగానే ఎరిగి ఏం చేశాడు? ఆయన కుమారుని బలిగా నియమించాడు. ఇది ఎవరి సంకల్పం? దేవుని సంకల్పం. తండ్రి సంకల్పంలో ఉన్నది ఏంటంటే క్రీస్తు బలి. చెప్పండి, ఏంటి?
దేవుని సంకల్పములో ఉన్నది క్రీస్తు బలి. ఇప్పుడు అసలు పాపం అనేది లేనప్పుడు, మనుషులెవ్వరూ లేనప్పుడు నియమించబడింది ఏంటి? క్రీస్తు బలి. ఇప్పుడు ధర్మశాస్త్ర బలులు అనేవి ఎప్పుడొచ్చాయి? జగత్ పునాది వేయబడక ముందే ఉన్నాయా? జగత్ పునాది వేయబడిన తర్వాత వచ్చాయా? జగత్ పునాది వేయబడిన తర్వాత వచ్చాయి. నేను ఎలా అంటున్నాను, అసలు ధర్మశాస్త్రములో అర్పించబడవలసిన బలులు ఏంటివి? కోడెలు, మేకలు. ఇప్పుడు కోడెలు, మేకలు అనేవి సృష్టింపబడక ముందు ఉంటాయా? సృష్టించబడిన తర్వాత ఉంటాయా? సృష్టించబడక తర్వాత ఉంటాయి. కానీ క్రీస్తు ఎప్పుడున్నాడు? అసలు జగత్తుకి పునాది వేయబడక ముందే క్రీస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమైంది తమ్ముడు? అడగనా? వద్దు, వినండి మరలా. క్రీస్తు బలి ఎప్పుడుంది? జగత్ పునాది వేయబడక ముందే ఉంది. ఎందుకని? దేవుడు గనుక. జగత్ పునాది వేయబడక ముందే ఉన్న బలే క్రీస్తు బలి. రెండోది, ఇప్పుడు ధర్మశాస్త్రం బట్టి ఏమొచ్చాయి? బలులు వచ్చాయి. ఇంతకీ ఆ బలులు బలవుతున్నవి ఏమిటి? కోడెలు, మేకలు, గొర్రెలు, ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఈ జంతువులు అనేవి ఎప్పుడు వచ్చాయి? జగత్ పునాది వేసిన తర్వాత వచ్చాయి. ఇంకా మనుషుడు సృజించబడిన తర్వాత వచ్చాయి. ఇంకా పాపము ప్రవేశించిన తర్వాత వచ్చాయి. పాపం ప్రవేశించిన తర్వాత వచ్చినవేమో బలులు. అసలు పాపమే ప్రవేశించక ముందే వచ్చినదేమో బలి. ఇంతకీ బలి ఎవరి సంకల్పం? బలి ఎవరి చిత్తం? ఇప్పుడు మీరు ఇలా ఈజీగా చెప్పచ్చు, బలులు ఎవరి చిత్తం కాదు? దేవుని చిత్తం కాదు. బలులు ఎవరి చిత్తం కాదు? బలి ఎవరి చిత్తం? ఇప్పుడు నేను అడిగాను, మీరు ఏమంటారంటే, ఇప్పుడు ఆ బలి దేవుని చిత్తం అండి అన్న సంగతి మీకు అర్థమైంది కాబట్టి, ఇప్పుడు బలులు అనేవి ఎవరి చిత్తం కాదంటున్నారు? దేవుని చిత్తం కాదంటున్నారు. అది మన వచనాల్లో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక. అందరూ వాక్యాన్ని చూడండి. ప్రభు అసలు ఈరోజు ఏం మాట్లాడతారో ప్రభు వైపు మాత్రమే మనం చూద్దాం. దేవుడు మనకి వర్తమానాన్ని ఇస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14 వచనం చూడండి. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరుచుబడి వారిని సదాకాలమునకు ఆయన సంపూర్ణులుగా చేశాడు. ఈయన ఒక్క అర్పణ అన్నాడు, చూసారా? ఒక్క అర్పణ. 13వ వచనం చదవండి. 12 ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలి. 14లో ఏం చదివాం? ఒక్క అర్పణ. 13వ వచనంలో ఏం చదివాం? ఒక్క బలి. ఇంతకీ బలి, ఒక్క అర్పణ ఎవరి చిత్తం? దేవుని చిత్తం. ఎప్పుడు నియమించబడిన బలి? ఎప్పుడు నియమించబడిన అర్పణ? జగత్ పునాది వేయబడక ముందే నియమించబడిన అర్పణ బలి. ఇప్పుడు ఇంకా మళ్ళీ పైకి వెళ్దాం. పైకి వెళ్ళి 11వ వచనం చదవండి. మరియు ప్రతి ప్రధాన యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని బలులను ఏం చేస్తున్నారు? మాట మాటకి ఇస్తున్నారు. ఐజాక్, బలులను ఎప్పుడెప్పుడు ఇస్తున్నారు? మాట మాటకి ఇస్తున్నారు. కానీ బలి అనేది ఎన్నిసార్లు చేయబడింది? ఒక్కసారి. ఎంత కాలానికి? సదాకాలానికి. సదాకాలానికి ఏమో ఒక్క బలి. కానీ బలులు అనేవి ఏమవుతున్నాయి? మాట మాటకి ఇస్తున్నారు. నేను ఎలా అంటున్నాను, మాట మాటకి ఎందుకు బలులు ఇస్తున్నారు? మాట మాటకి ఎందుకు బలిస్తున్నారు? పాపాలు పోవడానికి ఇస్తున్నారు. నేను ఎలా అంటున్నాను, మనం ప్రతిసారి భోజనం తినేస్తున్నాం అంటే అర్థం ఏంటి? ఒకటి, ఆకలి తీరకపోవడం వలన అవుతుంది. రెండోది ఏంటంటే, అసలు భోజనం తిన్నామన్న సంగతి మనకు తెలియకపోతే మనం ఏం చేస్తాం? తరచుగా భోజనం తింటాం. ఇవి వినండి. ఇప్పుడు వీళ్ళు మాట మాటకి బలులు ఇచ్చారు కదా, అంటే ఆ బలుల వల్ల వాళ్ళకి ఏ ప్రయోజనం? చెప్పండి. ఆ బలుల వల్ల వాళ్ళకి ఏ ప్రయోజనం లేదు. మనం ఎలా చెప్పగలం? అది పైన చెప్పాడు. 10వ అధ్యాయం 3వ వచనం. 10వ అధ్యాయం 3వ వచనం. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములను, అదండి బాధ ఏంటంతకే, బలులు ఇస్తున్నారే గాని ఆ బలుల వల్ల పాపములు ఏమవుతున్నాయి? ప్రతిసారి వారి పాపాలు జ్ఞాపకానికి వస్తున్నాయి. నేను ఎలా అంటున్నాను, ఒక్కసారి బలిచ్చారు, పాప క్షమాపణ కలిగింది, పాపం పోయింది, అయితే వారు మరలా బలిస్తారా? ఎవరు? ఎందుకెవరు? ఆల్రెడీ బలి జరిగింది, ఆ బలి ద్వారా మనకి విమోచన జరిగిందన్న సంగతి అర్థమైతే వారు మరలా
బలి ఎవరు అంటే వీళ్ళు బలులు మాట మాటకి ఇస్తున్నారంటే అర్థం ఏంటి? ఆ బలుల వల్ల వారికి సంపూర్ణ సిద్ధి కలగలేదు. చెప్పండి, వారికి ఏం కలగలేదు? సంపూర్ణ సిద్ధి కలగలేదు. అంటే సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలు, సంపూర్ణ సిద్ధి కలగజేయలేని బలులు వాళ్ళు ఏం చేశారు? మాట మాటకి ఏం చేశారు? అర్పించారు. చూడండి 9వ అధ్యాయం 9వ వచనం. 9వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలు, బలులు ఏం చేశారు? వాళ్ళు అర్పించుకుంటూ వచ్చారు. వినండి, ధర్మశాస్త్రం దేవుని చిత్తం కాదు అని అనడానికి అర్థం ఏంటంటే, ధర్మశాస్త్రం వల్ల ఏ బలులు అయితే వచ్చాయో ఆ బలుల ద్వారా వారికి పాపముల నుండి ఏం కలగలేదు? విమోచన కలగలేదు. కాబట్టి వారు బలిచ్చిన ప్రతిసారి వారికి ఏం జ్ఞాపకానికి వచ్చాయి? పాపముల జ్ఞాపకానికి వచ్చాయి. ఒకవేళ వారికి పాపములకు జ్ఞప్తికి రాకపోతే ఇంకా వారు బలులు ఇవ్వడం మానేస్తారు. బలులు ఇవ్వడం మానారా? మానలేదంటే వారి పాపములు ఏం చేస్తున్నారు? వారికి మాట మాటికి జ్ఞాపకానికి వస్తున్నాయి. ఇప్పుడు 10వ అధ్యాయం 2వ వచనం. ఎలాగ చేయగలిగిన ఎడల? అలాగూ చేయగలిగిన ఎడల అంటే ఏం పెట్టచ్చు? పాపములు తీసివేసిన ఎడల అని పెట్టచ్చు. ఇంకా సంపూర్ణ సిద్ధి కలగజేసిన ఎడల అని అనొచ్చు. పాప విమోచన కలగజేసిన ఎడల అని అనొచ్చు. ఏదో ఏదో ఒకటి ఎట్టి చదవండి. సంపూర్ణ సిద్ధి కలగజేయగలిగిన ఎడల సేవించి వారు శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి ఇంకేముండదు? పాప జ్ఞప్తి ఉండదు. ఎందుకు ఉండదు? ఎవరు చెప్తారు? వారు సంపూర్ణ సిద్ధి కలిగింది కాబట్టి, దేవునికి స్తోత్రం. సంపూర్ణ సిద్ధి కలిగింది కాబట్టి, పాప విమోచన జరిగింది కాబట్టి వారికి వారి మనస్సాక్షికి ఏముండదు? పాప జ్ఞప్తి అనేది ఉండదు. అర్థమైందా? పాప జ్ఞప్తి అనేది ఉండదు. కానీ వారికి సంపూర్ణ సిద్ధి కలిగిందా? కలగలేదు. సదాకాలానికి సంపూర్ణులు అయ్యారా? అవలేదు. పాప విమోచన జరిగిందా? జరగలేదు. కాబట్టి వారికి ఏ మనస్సాక్షి ఉంది? పాప జ్ఞప్తి గల మనస్సాక్షి అనేది వారికి ఉండిపోయింది. వినండి, ఇప్పుడు జంతువులు బలి ద్వారా పాప క్షమాపణ కలగలేదు కదా. జంతువుల బలి ద్వారా పాప క్షమాపణ కలగలేదు కదా. కానీ మరి జగత్ పునాది వేయబడక ముందే ఏముంది? బలి ఉంది. జగత్ పునాది వేయబడక ముందే ఏముంది? అర్పణ ఉంది. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం వల్ల ఏదైతే పాప క్షమాపణ కలగడం లేదో, ఈ ధర్మశాస్త్రం వల్ల పాప క్షమాపణ కలగడం లేదు. ధర్మశాస్త్రం విధించిన బలుల ద్వారా ఒక వ్యక్తికి ఏం కలగడం? సంపూర్ణ సిద్ధి కలగడం లేదు, పాప క్షమాపణ కలగడం లేదు. కాబట్టి ఇప్పుడు ప్రభు ఏం చేశాడంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు, దేవుని చిత్తం ఏంటి? ఒక బలి. ఆ బలి ఎవరు? క్రీస్తు బలి. అంటే ఇప్పుడు ధర్మశాస్త్ర బలుల ద్వారా మనుషులకు ఏం కలగడం లేదు? విడుదల కలగడం లేదు, సంపూర్ణ సిద్ధి కలగడం లేదు. కాబట్టి ఏ మనస్సాక్షి ఉంది వాళ్ళకి? పాపజ్ఞప్తి గల మనస్సాక్షి ఉంది. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి? ఒక్క బలి. దేవుని చిత్తంలో, దేవుని ఆలోచనలో, దేవుని సంకల్పంలో ఉన్నదేంటి? ఒక్క బలి. అంటే ఇప్పుడు క్రీస్తు ఏమవ్వాలి? బలవ్వాలి. క్రీస్తు బలవ్వాలంటే ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్న ఆయన ఇప్పుడు బలవ్వడానికి ఎక్కడికి రావాలి? భూమి మీదకి రావాలి. అప్పుడు దేవుడిగా ఉన్న ఆయన ఏం ధరించుకోవాలి? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. శరీరాన్ని ధరించుకొని రావాలి. ఇప్పుడు 4వ వచనం చదవండి. అక్కడ అలాగ ఉందో లేదో చూడండి. 5వ వచనం, 4వ వచనం చదవండి. యాలే అనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము తీసివేయట. అది ఏం జరిగింది? ఇంతకే జంతువులు, మేకలు రక్తం వారి పాపాన్ని ఏం చేయలేదు? కడగలేదు. సంపూర్ణ సిద్ధి కలగలేదు. కాబట్టి వారికి ఏ మనస్సాక్షి ఉంది? పాపజ్ఞప్తి గల మనస్సాక్షి ఉంది. ఇప్పుడు వీరికి పాపజ్ఞప్తి గల మనస్సాక్షి తీయాలంటే వారిని పాపంలోంచి విడిపించాలంటే దేవుని సంకల్పంలో ఉన్నది ఏంటి? బలి. ఆ బలి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమవ్వాలి? బలి అవ్వాలి. ఆయన ప్రాణం పెట్టాలి. ఆయన ప్రాణం పెట్టాలంటే ఆయన ఏమై ఉన్నాడు? పరలోకంలో దేవుడై ఉన్నాడు. దేవుడు ఆత్మ కదా. మరి ఆత్మైన దేవుడు ఇప్పుడు ఏం ధరించాలి? శరీరం ధరించాలి. అందుకే ఇప్పుడు యేసుప్రభు ఏం చేశాడు? శరీరధారిగా శరీరాన్ని ధరించుకొని అప్పుడు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. అందరూ నన్ను చూడాలి. మీలో ఒకరు వాక్యం వింటలేదు. పేరు చెప్తే మీరు బాధపడతారు. కాబట్టి నేను చెప్పను, కానీ వినండి, వాక్యం వినండి. ఎందుకంటే ప్రాముఖ్యమైనది ఏంటి? వాక్యం. కాబట్టి మీరు వాక్యాన్ని వింటేనే మీకు మేలు. పేతురు గారి పత్రికలు ఎలా అన్నాడు? మీరు వాక్యమందు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. మీకు మేలు ఎలా కలుగుతుంది? వాక్యం వినడం వల్ల మేలు కలుగుతుంది. నాన్న అరే కొంత అలాగుండమ్మా, అది పడిపోదు. వినండి,
ఇప్పుడు క్రీస్తు బలి కావాలి అంటే దేవుడు ఏమై ఉన్నాడు? పరలోకంలో ఆత్మై ఉన్నాడు. ఆత్మైన దేవుడు ఏం ధరించాలి? శరీరం ధరించాలి. అంటే ఆయన రక్త మాంసములో ఈ లోకానికి రావాలి. మనలాంటి శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి రావాలి. అప్పుడు తర్వాత వచ్చిన 5వ వచనం, కాబట్టి ఆయన ఈ లోకమందు అది ప్రవేశించవలసి వచ్చింది. నేను ఇలా అంటున్నాను, 5వ వచనంలో ఏమన్నాడు? కాబట్టి అని అన్నాడా? కాబట్టి అంటే అర్థం ఏంటి? ముందేదో జరిగింది. ఏం జరిగింది? ముందు బలులు జరిగాయి. ఆ బలుల వల్ల సంపూర్ణ సిద్ధి కలగలేదు. కాబట్టి వారికి ఏ మనస్సాక్షి ఉంది? పాపజ్ఞప్తి గల మనస్సాక్షి ఉంది. కాబట్టి ఆయన శరీరధారిగా రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. బైబిల్ ఇలా చదివితే మనకు బాగా అర్థమవుతుంది. అంటే బలుల ద్వారా సంపూర్ణ సిద్ధి కలగలేదు కనుక వారి పాపజ్ఞప్తి గల మనస్సాక్షి ఉంది. ఆ రక్తం వారి పాపాన్ని తీసివేయలేదు గనుక ప్రభు ఈ లోకానికి ఏమవ్వాల్సి వచ్చింది? అందుకే ఆయన ఈ లోకానికి ఏం చేశాడు? ప్రవేశించాడు. అప్పుడే ప్రాణం దగ్గరికి వెళ్ళకండి. ఆయన పరలోకం నుంచి ఇక్కడికి ఏమయ్యాడు? ప్రవేశించాడు. ఎలా ప్రవేశించాడు? తర్వాత బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని అది యేసుప్రభు అంటున్నాడు, నాకు ఒక శరీరమును అమర్చితివి. యేసుప్రభు ఈ లోకానికి ఎలా వచ్చాడండి? నేను ఇలా అంట, దేవుడుగా వచ్చాడా? మనుష్యుడుగా వచ్చాడా? మనుష్యుడుగా వచ్చాడు. మనుష్య కుమారుడు అని రాయబడింది. ఆయన వరకు ఎలా రాయబడింది? మనుష్య కుమారుడు అంటే అర్థం ఏంటంటే మనుషులను దేవునికి కుమారులుగా చేయడానికి వచ్చాడు ఆయన. అందుకు దేవుడుగా ఉన్న ఆయన ఏమయ్యాడు? మనుష్య కుమారుడు అయ్యాడు. ఇప్పుడు యేసు ప్రభు పరలోకంలో దేవుడుగా ఉన్నాడు, ఆత్మగా ఉన్న ఆయన ఇప్పుడు దేవుని సంకల్పంలో ఉన్నది ఏంటి? బలి. ఆ బలి ద్వారా వారికి ఏం కలగాలి? పాప క్షమాపణ కలగాలి. ఆ పాప క్షమాపణ కలిగితే వారికి ఏ మనస్సాక్షి ఉంటుంది? మంచి మనస్సాక్షి ఉంటుంది. ధర్మశాస్త్రం ద్వారా వచ్చినవేంటి? బలులు. ఆ బలుల వల్ల ఏం కలిగింది? సంపూర్ణ సిద్ధి కలగలేదు. అంటే పాప క్షమాపణ కలగలేదు. అందుకు వారికి ఏ మనస్సాక్షి ఉంది? పాపజ్ఞప్తి గల మనస్సాక్షి ఉంది. ఇప్పుడు దేవుని సంకల్పంలో ఉన్నది ఏంటి? బలి. ఆ బలి జరగాలంటే యేసుప్రభు ఈ లోకానికి రావాలి. ఆయన ఈ లోకానికి రావాలంటే ఆయన శరీరాన్ని ధరించుకోవాలి. అందుకైన కన్యమరిక ద్వారా భూమి మీదకి రావాల్సి వచ్చింది. అర్థమైందా? నేరుగా ఆయన రావాలనుకుంటే శరీరధారిగా రావాలి. ఎందుకు? రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు. కాబట్టి ఖచ్చితంగా పాప క్షమాపణ కలగాలంటే రక్తం ఏమవ్వాలి? చిందించబడాలి. రక్తం చిందించబడాలంటే ఖచ్చితంగా రక్త మాంసాలు కావాలి. రక్త మాంసాలు కావాలంటే ఆయన ఏమై ఉన్నాడు? పరలోకంలో ఆత్మైన దేవుడు. దేవుడు ఆత్మ గనుక అని ఉంటది బైబిల్ 4:24 యోహాను సువార్తలో. దేవుడు ఆత్మ కాబట్టి ఆత్మైన దేవుడు రక్తం చిందించాలంటే ఖచ్చితంగా ఆయన ఏం ధరించాలి? శరీరం ధరించాలి. అందుకు మరే గర్భం గుండా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. మరి పాపాత్మురాలు కాదా? అంటే పాపాత్మురాలు అంటే పాపం చేసిందని కాదు. మరియలో కూడా పాపం ఉందా లేదా? మరియలో పాపం ఉందా? ఎలా చెప్తారు మీరు? అది వెరీ గుడ్. దేవుని స్తోత్రం. ఆదాములో నుండి మరి వచ్చింది కాబట్టి మరి కూడా పాపే. కానీ యేసు ప్రభుల వారు మరియలో నుంచి వచ్చారు కానీ యేసు ప్రభుల వారు పాపి కాదు. ఎందుకు అని అంటే ఆయన ఆదాములో నుంచి వచ్చిన క్రమంలో నుండి ఆయన రాలేదు. మీరు మత్తయి సువార్త కానీ లూకా సువార్తలు చదివితే అక్కడ ఏం రాయబడుతుందంటే, ఇదిగో ఫలానా రాజు తన కుమారుడు, ఫలానా రాజు అతనికి కుమారుడు పుట్టాడు, అతనికి ఇతని తండ్రి ఇతను కుమారుడు, ఇతను తండ్రి ఇతను కుమారుడు అని రాయించుకుంటూ వచ్చి ఆ చివరి మత్తయి సువార్త చివరి వచ్చిన వాళ్ళు ఏం రాయబడుతుందంటే ఈయన మరియ కుమారుడు అని రాయబడింది. యోసేపు కుమారుడు అని రాయబడాలి కదా, కానీ ఏమని రాయబడింది తెలుసా? మరియ కుమారుడు అని రాయబడింది. ఎందుకు అనుకుంటున్నారు? ఈయన మరియ ద్వారా వచ్చాడు తప్ప యోసేపు ద్వారా రాలేదు. అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆదాములో నుండి రాలేదు. అందుకే ఆయనలో ఏమి లేదు. వెరీ గుడ్. ఆయన ఏమి ఎరగని వాడు? పాపం ఎరగని వాడు. ఆయన ఏమి చేయలేదు, అందుకు ఆయన పరిశుద్ధుడు. అర్థమైందా? కానీ పరిశుద్ధుడైన దేవుడు శరీరధారిగా ఎందుకు ఈ లోకానికి ప్రవేశించాడు? మన పాపముల నిమిత్తం. ఆయన ఎందుకు శరీరధారి అయ్యాడు? మన పాపముల నిమిత్తం ఆయన శరీరధారి అయ్యాడు. వినండి, ఇప్పుడు ధర్మశాస్త్రం విధించిన బలు ద్వారా కలిగిందేమో పాపజ్ఞప్తి గల మనస్సాక్షి. ధర్మశాస్త్రం 2, బలుల వల్ల కలిగినవి పాపజ్ఞప్తి గల మనస్సాక్షి. ఇప్పుడు క్రీస్తు లోకానికి వచ్చాడు కదా. క్రీస్తు లోకానికి వచ్చాడా? అమ్మా మీరు ఎవరో వినాలి జాగ్రత్తగా. క్రీస్తు లోకానికి వచ్చాడు కదా. క్రీస్తు లోకానికి రావాలి, ఆయన మరణించాలి, ఆయన బలవ్వాలన్న సంకల్పం ఎప్పుడుది? జగత్ పునాది వేయబడక ముందే. దాన్ని ఏమని చెప్పాను? దేవుని చిత్తం. సంకల్పం అన్న దేవుని చిత్తం అన్న ఒకటే.
అంటే క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన మరణించడం అనేది దేవుని చిత్తం. ఇప్పుడు చదవండి కింద 7వ వచనం. 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. అమ్మా వినండి. దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? దేవుని చిత్తం నెరవేర్చడానికి వచ్చారు. ఎందుకు నేను దేవుని చిత్తం ఏంటి? శిలువ మరణమే. యేసు ప్రభుల వారు బలపడమే దేవుని చిత్తం. ఇప్పుడు ఈ వచనం చదివేసి, ఐజాక్ నువ్వు దేవుని చిత్తం నెరవేరుస్తున్నావా, నాగేంద్ర నువ్వు దేవుని చిత్తం నెరవేరుస్తున్నావా అని ఈ వచనం మీకు అప్లై చేయకూడదు. తెలియని వాళ్ళు చాలా మంది ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? ఈ వచనం తీసేసుకోవడం. అమ్మా వర్షిని నువ్వు దేవుని చిత్తం నెరవేరుస్తున్నావా అని అనగా, బాబు నేను నెరవేర్చలేదండి. అయితే చూసుకో జాగ్రత్త. దేవుని చిత్తం నెరవేర్చని వారు మండు గుండంలోనికి, అగ్ని గుండంలోనికి ఏమైపోతారు? వెళ్ళిపోతారని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మలిచేస్తున్నారు అంతే. కానీ వాస్తవానికి ఇక్కడ ఇదిగో నేను దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానని అన్నాడు. ఏంటి తండ్రి చిత్తం ఏంటి? క్రీస్తు బలవడమే దేవుని చిత్తం. ఈ వచనానికి మనకు అప్లై చేసేసుకోకూడదు. ఈ వచనం మన కొరకు రాయబడింది కాదు. అంటే ధర్మశాస్త్రం ద్వారా వచ్చిన బలుల ద్వారా వచ్చిన పాపజ్ఞప్తి గల మనసాక్షి కలిగింది కాబట్టి క్రీస్తు బలవుతే ఆ బలి ద్వారా అనేకులకి ఏం కలుగుతుంది? పాప క్షమాపణ కలుగుతుంది. కాబట్టి ఆయన ఒక శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి ఆయన ప్రవేశించాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? తండ్రి నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇక్కడికి వచ్చాను. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమవ్వాలి? బలవ్వాలి. అది ఎవరి చిత్తం? దేవుని చిత్తం అంతే. కాబట్టి దేవుని చిత్తం ఏంటంటే క్రీస్తు బలి అవ్వడం. నేను ఎలా అంటున్నాను? దేవుని చిత్తంలో ఉన్నది ఏంటో తెలుసా? బలి. చెప్పండి ఏంటి దేవుని చిత్తంలో ఉన్నది? ఏంటి? బలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి కొరకు ఏమయ్యారు? మనందరి కొరకు చనిపోయారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయారు కాబట్టి మనం అందరం ఆయన ఏముంచాం? విశ్వాసం ఉంచాం. ఆయన చనిపోయింది ఎందుకు కొరకు? మన పాపముల కొరకు. ఆయన మనం విశ్వసించాం కాబట్టి మనం ఏ విషయంలో చనిపోయాం? పాప విషయమే యేసు ప్రభు చనిపోయాడని ఎంతమంది నమ్ముతున్నారు? దేవుని స్తోత్రం. మీరు అందరూ నమ్మారు కాబట్టి మీరు పాప విషయమే చనిపోయారు. అంటే దేవుని సంకల్పంలో ఉన్నది బలి. ఆ బలి ద్వారా మనకి ఏం కలిగింది? పాప క్షమాపణ కలిగింది. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని బట్టి ఏమొచ్చాయి? బలులు వచ్చాయి. ఆ బలుల వల్ల ఏం కలగలేదు? పాప క్షమాపణ కలగలేదు. అందుకు వారికి ఏ మనస్సాక్షి ఉంది? పాప జ్ఞప్తి గల మనస్సాక్షి ఉంది. కానీ ఇక్కడ నియమించి దేవుని చిత్తం ఏంటి? బలి. ఆ బలి ద్వారా ఏం కలిగింది? మనకి పాప క్షమాపణ కలిగింది. చెప్పండి ఏం కలిగింది? పాప క్షమాపణ కలిగింది. పాప క్షమాపణ కలిగిందన్న సంగతి మనకు తెలియాలా లేదా? తెలియాలి. 10వ అధ్యాయం 22వ వచనం చూడండి. 10వ అధ్యాయం 22వ వచనం. 10వ అధ్యాయం 22వ వచనం. మనస్సాక్షికి కల్మసము తోచకుండునట్లు అని అన్నాడు. మనస్సాక్షి ఏం తోచకూడదు? అమ్మా మనస్సాక్షి ఏం తోచకూడదు అంటే ఏ మనస్సాక్షి ఉండాలి? మంచి మనస్సాక్షి ఉండాలి. ఎందుకు? దేవుని సంకల్పంలో ఉన్నది బలి. ఆ బలి ద్వారా కలిగిందేమో పాప క్షమాపణ కలిగింది కాబట్టి మనకి ఏ మనస్సాక్షి ఉండాలి? మంచి మనస్సాక్షి ఉండాలి. బలుల కింద ఉన్న వారికి ఏ మనస్సాక్షి ఉంది? పాప జ్ఞప్తి గల మనస్సాక్షి ఉంది. నేను మాట అంటాను, దేవుని చిత్తములో ఉన్నదేంటి? బలి అని చెప్పారు. దేవుని చిత్తములో లేనిదేంటి? బలులు అని చెప్పారు. ఆ బలులు దేని బట్టి వచ్చాయి? ధర్మశాస్త్రాన్ని బట్టి వచ్చాయి. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం దేవుని చిత్తం? వెరీ గుడ్, దేవుని స్తోత్రం. ధర్మశాస్త్రం దేవుని చిత్తం కాదు. చూడండి నా మాట ఎక్కడ ఉంది? 10వ అధ్యాయం 8వ వచనం. 10వ అధ్యాయం మీరు ఒక మాట చదివారు. ఏంటది? 7వ వచనంలో నేను చదువుతున్నాను వినండి. 7వ వచనంలో ఏమని చదివారు? దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటున్నా అని అన్నాడు యేసు ప్రభులు వారు. ఇప్పుడు 9వ వచనం చదవండి. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ మాగన్ ఇవన్నీ అంటే ఏవన్నీ? బలులు. వెరీ గుడ్, బాగా ఫాలో అవుతున్నారు. 8వ వచనంలో ఉన్నమాట బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు ఇవన్నీ అది ధర్మశాస్త్రము చెప్పున అర్పించబడ్డాయి. అర్థమైందమ్మా? అంటే దేవాని చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను, కానీ బలులు, అర్పణలు, పాప పరిహారార్థ హోమములు
ఇవన్నీ దేని చేత నియమించబడ్డాయి? ధర్మశాస్త్రాన్ని బట్టి నియమించబడ్డాయి. కానీ బలి అనేది ఎవరు నియమించారు? దేవుడు నియమించాడు. అంటే దేవుని సంకల్పంలో ఏముంది? బలి. ఆ బలి వల్ల ఏం కలిగింది? పాప క్షమాపణ. పాప క్షమాపణ కలిగింది కాబట్టి ఏ మనస్సాక్షి? మంచి మనస్సాక్షి. ఇప్పుడు ధర్మశాస్త్రం దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం కాని ధర్మశాస్త్రం వల్ల ఏమొచ్చాయి? బలులు వచ్చాయి. బలులు దేవుని చిత్తం కాదు. ఆ బలుల వల్ల ఏం కలిగింది? చెప్పండి, మీరు చెప్పింది కరెక్టే. పాపం జప్తి మనస్సాక్షి. అంటే పాపం జప్తి మనస్సాక్షి దేవుని చిత్తం కాదు. ఇప్పుడు అన్ని చెప్పానా? ఇవన్నీ మీకు గుర్తున్నా గుర్తు లేకపోయినా 2 పాయింట్లు చెప్తాను, వినండి. దేవుని చిత్తంలో ఉన్నది బలి. ఆ బలి వల్ల కలిగినదే మంచి మనస్సాక్షి. దేవుని చిత్తం ఏంటంటే ఒక్క బలి దేవుని చిత్తం, మంచి మనస్సాక్షి దేవుని చిత్తం. అర్థమైందండి? నువ్వు ఇందాక చెప్పాను కదా, దేవుడు ఇదిగో దేవా నీ చిత్తం నెరవేర్చడం నేను వచ్చి ఉన్నాను అన్నాడు కదా యేసు ప్రభు. అప్పుడు దాన్ని మీకు అప్లై చేసి ఇదిగో నువ్వు దేవుని చిత్తం నెరవేరుస్తున్నావా అని నేను అడగకూడదు. కానీ ఇప్పుడు నేను అడగవలసిన ప్రశ్న ఏంటంటే, నీకు ఆ మంచి మనస్సాక్షి ఉందా? ఇది ప్రశ్న. అర్థమైందా? ఎందుకు? దేవుని చిత్తం ఏంటి? బలి. దేవుని చిత్తం ఏంటి? బలి. ఆ దేవుని చిత్తం ఏంటి? మంచి మనస్సాక్షి. ఇప్పుడు నీలో దేవుని చిత్తం నెరవేరుతుందా అని అడిగే ముందు నేను అడగవలసిన ప్రశ్న ఏంటంటే, నీకు మంచి మనస్సాక్షి కలిగి ఉండడమే దేవుని చిత్తం. అర్థమవుతుందా? నిజంగా ఈ విషయం చాలా మందికి తెలియక చాలా మంది ఏం మాట్లాడేశారంటే, దేవుని చిత్తం అంటే ఏదో ఏదో రకరకాల కారణాలు చెప్పేసి దేవుని చిత్తం అంటే సువార్త ప్రకటించడం, దేవుని చిత్తం అంటే కానుకలు ఇవ్వడం, దేవుని చిత్తం ఏదో రకరకాల చాలా కారణాలు చెప్పారు. వినండి, అసలు వాస్తవమైంది ఏంటంటే అసలు దేవుని చిత్తం అని మన మూలాలకి వెళ్ళిపోతే ఒక్క బలి. ఒక్క బలి అనేది దేవుని చిత్తం. ఆ బలి ద్వారా కలిగిన మంచి మనస్సాక్షి అనేదే దేవుని చిత్తం. అర్థమవుతుందా? నేను ఎలా అంటున్నాను, అసలు మంచి మనస్సాక్షి అనేది దేవుని చిత్తం ఎందుకు అయింది అని అంటే, అసలు మంచి మనస్సాక్షి అనేది విశ్వాసకి ఎందుకు ఉండాలి? మంచి మనస్సాక్షి అనేది విశ్వాసకి ఎందుకు ఉండాలి? నేను ఎలా అంటే, విశ్వాసకి ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? మంచి మనస్సాక్షి. ఎందుకు? గత వారాలు ఇక్కడ మనం చెప్పుకున్న అబ్రహామా నువ్వు నిందారహితుడుగా ఉండుము. ఉంటే ఏం కలుగుతుంది? అసలు నిందారహితుడుగా ఉండమన్నదే పవిత్రమైన మనస్సాక్షి కలిగి ఉండమన్నాడు. పవిత్రమైన మనస్సాక్షి కలిగి ఉంటే ఏం కలుగుతుందని చెప్పాడు? నీ దగ్గరికి వాక్యం వస్తుందని చెప్పాడు. అంటే నిందారహితుడుగా ఉండుము, నువ్వు పవిత్రమైన మనస్సాక్షి కలిగి ఉండుము, నువ్వు మంచి మనస్సాక్షి కలిగి ఉండుమని ఎందుకు అంటున్నాడు? నీ దగ్గరికి ఏమొస్తుంది? వాక్ వస్తుంది. ఆ వాక్యాన్ని బట్టి నువ్వు జీవిస్తే నువ్వు అన్నిటిలో ఏం పొందుతావు? విజయం చూస్తావని పోయిన వారు ప్రభు మాట్లాడాడు. ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే, దేవుని చిత్తంలో ఉన్నది బలి. ఆ బలి ద్వారా కలిగిందే మంచి మనస్సాక్షి. విశ్వాసిగా నీకు ఎందుకు మంచి మనస్సాక్షి ఉండాలంటే, వినండి, విశ్వాసిగా మనకు ఎందుకు మంచి మనస్సాక్షి ఉండాలంటే, మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని మనం వాగ్దానంగా పొందుకున్నాం. అంటే ఎలాగా? మన క్రియలు బట్టి మనం తెచ్చుకోలేదు. మనం యేసుప్రభుల వారి యందు విశ్వాసం ఉంచగా ఆయన మన హృదయాన్ని కడిగి మన హృదయంలోనికి ఎవరిని పంపించాడు? దేవుడు పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకున్నాం. ఎలా పొందుకున్నాం? మన క్రియలు బట్టి కాదు, విశ్వాసాన్ని బట్టి. అంటే అందుకే గలతీ పత్రిక 3:13 ఏముందంటే, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించింది. ఆత్మను ఎలా పొందుకున్నాం? మనం విశ్వాసం ద్వారా పొందుకున్నాం. ఎప్పుడైతే గలతీ 6 ప్రకారం ఆయన కుమారులం అయ్యామో అప్పుడు దేవుడు మన హృదయంలోనికి ఎవరిని ఇచ్చారు? పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన మనలో ఉన్నాడు. ఇప్పుడు మనం మంచి మనస్సాక్షి కలిగి ఉండడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా, ఆయన ఏం చేయడం ప్రారంభిస్తాడంటే నీలో పని చేయడం ప్రారంభిస్తాడు. ఆయన ఎక్కడ పని చేస్తాడు? వినండి, ఆయన ఎక్కడ పని చేస్తాడంటే, ఎవరికైతే పవిత్రమైన మనస్సాక్షి ఉందో వారిలో దేవుడు పనిచేస్తాడు. అర్థమైందా? ఆత్మ ప్రభు ఎక్కడ పనిచేస్తాడు? పవిత్రమైన మనస్సాక్షి కలిగి ఉన్న వారిలో ఆత్మ ప్రభు పనిచేస్తాడు. నేను ఎలా అంటున్నాను, ఆత్మను గూర్చిన వాగ్దానాలు ఏంటంటే 2. ఒకటి ఏంటంటే, నేను వారిలో నివసిస్తాను. రెండోది ఏంటంటే, వారిలో నేను సంచరిస్తాను. అంటే అర్థం ఏంటి? నివసిస్తాను, రెండోది సంచరిస్తాను. ఇంకో పదం చెప్పాను, పని చేస్తాను. అంటే మనలో నివసిస్తాడు, రెండోది పని చేస్తాడు. మనలో నివసిస్తాడు, రెండోది పని చేస్తాడు. ఆ 2 వచనాలు చూపిస్తాను చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 14 వచనం. స్పీడ్గా చూడండి అమ్మ. కొంత పిల్లల్ని వెనక్కి అమ్మ సార్ పిల్లల్ని కొంత వెనక్కున్నాం, అది పడిపోద్ది సార్.
తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో జానప్రసాద్ ఏముంది? తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో నేను చదువుతున్నాను చూడు. మనలో నివసించు పరిశుద్ధాత్మ. కనిపించిందమ్మా? మనలో ఎవరు నివసిస్తున్నారు? పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు. అయితే ఈ పరిశుద్ధాత్మ ప్రభు నివసించుట అనే అనుభవం ఒకటి. రెండో అనుభవం ఏంటి? పని చేయుట. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందు దేవుడు ఎలా చెప్తున్నాడు ఏమనంటే, నేను వారిలో నివసిస్తాను. 2 సంచరిస్తాను అంటే పని చేస్తాను. అంటే ఆత్మప్రభు వాగ్దానాలు 2 ఏంటంటే, ఒకటి ఆయన మనలో నివసిస్తాడు, 2 పని చేస్తాడు. ఆయన మనలో ఎప్పుడు నివసించడానికి వచ్చాడు? మీరు తప్పులు చెప్పేస్తున్నారు, కరెక్ట్ చెప్తున్నారు, వినండి. నేను అడిగిన వాళ్ళు చెప్పండి. ఐజాక్, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వచ్చాడు? మనం బాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కనిపెట్టినప్పుడు మనలోని పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడని వర్షిణి గారు అంటున్నారు. తప్పా రైటా? ఐజాక్, తప్పా రైటా? తప్పు. మరి ఎప్పుడు వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు? యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మనలోనికి వచ్చాడు. యేసుప్రభు, నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించు, నన్ను నీ కుమారునిగా చేర్చుకొని ఏ రోజైతే మనం అన్నామో అప్పుడు మన పాపాలను క్షమించాడు, మన హృదయాన్ని కడిగి మన హృదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు. వెరీ గుడ్, బాగా చెప్పారు జానప్రసాద్. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసం ఉంచిన వారు అందరూ పరిశుద్ధాత్మ ప్రభు ఉన్నారు కదా. ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు పనిచేస్తాడు? మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు, ఆయన అప్పుడప్పుడు వెళ్ళిపోవడం అనేది జరగదు. ఎఫెసీ పత్రిక 4:30 దేహ విమోచన వరకు ఉంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం ప్రకారం ఎల్లప్పుడూ మనలో ఉంటాడు. ఎల్లప్పుడూ మనలో ఉన్న ఆయన ఎప్పుడు పనిచేస్తాడు? ఆల్రెడీ ఆన్సర్ చెప్పేశారు. దేవుని స్తోత్రం. మంచి మనస్సాక్షి ఉన్నప్పుడు. అంటే దేవుని చిత్తం ఏంటి? ఒకటి బలి దేవుని చిత్తం, ఆ బలి ద్వారా వచ్చిన మంచి మనస్సాక్షి దేవుని చిత్తం, ఆ మంచి మనస్సాక్షి ద్వారా ఆత్మ ప్రభు పని చేయడం దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందండి? అంటే ఆత్మప్రభు ఎప్పుడు పనిచేస్తాడు అని అంటే, మనం ఎక్కడైతే మంచి మనస్సాక్షి కలిగి ఉంటున్నామో అక్కడ మనలో ఉన్న ఆత్మప్రభు పని చేయడం ప్రారంభిస్తాడు. అర్థమైందండి? మనలో ఉన్న ఆత్మప్రభు పని చేస్తే ఇంక అంతకంటే గొప్ప ధన్యత ఏముంది? అర్థమైందా? నేను ఒక మాట చెప్తాను, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు యేసుప్రభు నమ్మిన వాళ్ళు అందరూ హృదయాలు ఎవరున్నారు? పెళ్లికి బాప్తిసం తీసుకునే హృదయంలో ఎవరున్నారు? అదేంటండి అవుతున్నారు? ఇల్లు కట్టేసుకుంటే మేము బాప్తిసం తీసేసుకుంటానని బాప్తిసం తీసేసుకున్న హృదయంలో ఎవరున్నారు? లేరా? ఐజాక్, ఇంకేమని చెప్తావా? మంచి షాప్ దొరికితే బాప్తిసం తీసేసుకుంటానని తీసేసుకున్నారు కదా, వారిలో ఎవరున్నారు? ఎవరు లేరు. వినండి, ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడనంటే, చాలా మంది ఏమనుకుంటున్నారంటే బాప్తిసం తీసేసుకున్నాం కాబట్టి మనం రక్షించబడిపోయామని అనుకుంటున్నారు. వినండి, లైవ్లో వింటున్న వారు కూడా వినండి. అసలు నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా నువ్వు నీటిలో తీసుకెళ్ళి నిన్ను ముంచేశారు, కానీ అసలు అది బాప్తిస్మే కాదు. ఎందుకు? అసలు ఆ బాప్తిస్మానికి ముందు ఏముంది? రక్షణ అనుభవం ఉంది. రక్షణ అంటే ఏంటి? యేసు ప్రభుని హృదయపూర్వకంగా అంగీకరించడం. అసలు నువ్వు యేసు ప్రభుని హృదయపూర్వకంగా అంగీకరించలేదు. అసలు నేను పాపినని ఒప్పుకోనికి రాలేదు. ఏమి రాకుండా నువ్వేం చేసావు? నాకు రావాల్సిన డబ్బులు వచ్చేస్తే నేను బాప్తిసం తీసేసుకుంటానండి, మాకు పెళ్ళి అయిపోతే బాప్తిసం తీసేసుకుంటానండి. నిజంగానండి, మాకు మాత్రం 3 ఆడపిల్లలు కదా, 4వది మాత్రం అబ్బాయి పుట్టినవండి, నేను బాప్తిసం తీసుకుని సంఘంలోకి వచ్చేస్తానంటారు. ఉపయోగం లేదు సోదరా. అలా బాప్తిసం తీసుకుంటే ఆలోచన చేయండి. అటువంటి వారిలో ఆత్మప్రభు లేడు. ఉన్నాడని నువ్వు భ్రమపడుతున్నావు. ఆత్మప్రభు లేడు. ఆత్మప్రభు ఎప్పుడు వస్తాడు అని అంటే, యేసు ప్రభుని హృదయపూర్వకంగా ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో అప్పుడు ఆయన నీలోనికి వస్తాడు. నీలోనికి వచ్చిన ఆత్మప్రభు వెళ్ళిపోతాడా? వెళ్ళడు. ఎల్లప్పుడూ నీలోనే ఉంటాడు. అర్థమైందా? ఇప్పుడు మనలో ఉన్న ఆత్మప్రభు ఉన్నాడు కదా, వినాలి. యేసు ప్రభుని హృదయపూర్వకంగా అంగీకరించిన వారందరిలో కూడా ఎవరు ఉన్నారు? ఆత్మప్రభు ఉన్నాడు. ఎక్కడ ఉన్నవారైనా, ఎక్కడ ఉన్నవారైనా సరే, అండమాన్ దీవులు ఉన్నవారైనా సరే,
యేసుప్రభు నమ్మి హృదయపూర్వకంగా అంగీకరించారంటే, పాప క్షమాపణ పొందుకున్నారంటే వారి హృదయంలో ఎవరున్నారు? ఆత్మప్రభు ఉన్నాడు. ఇప్పుడు ఆత్మప్రభు యేసుప్రభు నమ్మిన వారందరిలో ఉన్నాడు కదా, మరి యేసుప్రభు నమ్మిన వారందరిలో ఆత్మప్రభు పనిచేస్తున్నాడా? ఐజాక్ ఫస్ట్ నేను అడిగినా, అదిగో ఆయన అడగమంటున్నాడు మిమ్మల్ని. చెప్పండి వర్షిణి గారు, మిమ్మల్ని ప్రశ్న. ఇప్పుడు యేసుప్రభు నమ్మిన వాళ్ళు, చాలా మంది యేసుప్రభు నమ్మిన వాళ్ళు, హృదయపూర్వకంగా అంగీకరించిన వాళ్ళు సుమా, పెళ్లి బాప్తిస్మాలు ఇవన్నీ పక్కన పెట్టేయండి. పెళ్లి బాప్తిస్మాలు, రకరకాల బాప్తిస్మాలు పక్కన పెట్టేసి, హృదయపూర్వకంగా యేసుప్రభు నేను పాపిని, నా పాపాలు క్షమించు, నన్ను నీ కుమారుగా చేర్చుకొని యేసుప్రభు వారి హృదయం అందు విశ్వసించి యేసుప్రభు అని నోటితో ఒప్పుకున్న వారి హృదయంలోనికి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. వారందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? ఉన్నాడా? ఉన్నాడు. వెరీ గుడ్. వెళ్ళిపోతాడా? వెళ్ళడు. ఎల్లప్పుడూ ఉంటాడు. మరి ఎల్లప్పుడూ ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, మరి ఇప్పుడు అందరిలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడా? వర్షిణి గారు, వర్షిణి గారు పనిచేస్తున్నాడా? పనిచేయడం లేదా? అదేంటండి జానప్రసాద్ గారు? మరి ఆల్రెడీ అందరూ పొందుకున్నారు కదా, పరిశుద్ధాత్మను అందరూ పొందుకున్నారు కదా, మరి పొందుకున్న ఆత్మప్రభు పనిచేయడం లేదా? వినండి, పని చేయడం లేదు. ఉన్నారా? ఆయన లోపల ఉన్నారా? ఆయన లోపల ఉన్నాడంటే ఉన్నాడు. ఆయన లోపల లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు పని చేయడం లేదు. అర్థమైందా? అందుకే ఆత్మ లోపలుండి ఏం పడుతున్నాడు? దుఃఖపడుతున్నాడు. ఆత్మప్రభు లోపలుండి ఏం చేస్తున్నాడు? దుఃఖపడుతున్నాడు. ఎందుకు దుఃఖపడుతున్నాడు? ఆయన నీలో ఉన్నాడు, కానీ నీలో ఆయన పని చెయ్యాలని ఆశ ఆయనకు ఉంది. ఐజాక్ ఎప్పుడు మంచి మనసాక్షి వస్తే అప్పుడు నేను పని చేయాలనుకుంటున్నాడు దేవుడు లోపడు. నాగేంద్రకి ఎప్పుడు మంచి మనసాక్షి వస్తే పని చేయాలనుకుంటున్నాడు దేవుడు. ఈ కుమారుడికి ఎప్పుడు మంచి మనసాక్షి వస్తుంది, పని చేయాలని లోపల ఆయన ఆతృత పడుతున్నాడు. ఆయన పని చేయడానికి నువ్వేం సిద్ధపరచడం లేదు. నువ్వు మంచి మనస్సాక్షి అనే మార్గాన్ని సిద్ధపరచడం లేదు. ఆ మార్గం లేదు కనుక నీలో ఆత్మప్రభు ఏం చేయడం లేదు? పని చేయడం లేదు. నేను ఇలా అంటున్నాను, ఆత్మప్రభు పని చేయకుండా ఆత్మకార్యాలు జరుగుతాయా? జరుగుతాయా? జరగవు. కానీ ప్రభు యొద్ద నుండి ఈరోజు అందరూ ఏం వెతుకుతున్నారు? కార్యాలు వెతుకుతున్నారు. అసలు ఆత్మప్రభు నీలో ఆనందిస్తేనే, చెప్పాలి, నీలో ఆనందిస్తేనే ఆత్మకార్యాలు నీలో జరుగుతాయి. అసలు కార్యాలు మనం ఎప్పుడు వివేచించాలి? నీలో ఆత్మప్రభు పని చేసినప్పుడు. నీలో ఆత్మప్రభు ఎప్పుడు పని చేస్తాడు? మంచి మనస్సాక్షి ఉన్నప్పుడు. మంచి మనస్సాక్షి అనేది ఎప్పుడు వస్తుంది? ఒక్క బలిని నమ్మినప్పుడు. ఆ ఒక్క బలిది ఎవరి చిత్తం? దేవుని చిత్తం. అబ్బా, ఎలా వచ్చింది చూసారా? అంటే దేవుని చిత్తం, ఆ దేవుని చిత్తంలో ఉన్నది బలి. ఆ బలి దేవుని చిత్తం. తర్వాత మంచి మనస్సాక్షి అనేది దేవుని చిత్తం. ఆ మంచి మనస్సాక్షి తర్వాత ఆత్మ నడిపింపు అనేది దేవుని చిత్తం. ఎవరిలో ఆత్మ నడిపింపు ఉందో వారిలో దేవుడు ఆత్మప్రభు ఏం చేస్తాడు? పని చేస్తాడు. నేను ఎలా అంటున్నాను, దుఃఖపడడానికి బదులు ఆనందిస్తాడు. దుఃఖపడడానికి బదులు ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. ఒక ప్రశ్న అడగమంటారా? అడుగుతున్నాను, వినండి. మీలో ఉన్న ఆత్మప్రభు ఉన్నాడా అని నేను అడగను, ఉన్నాడా అని అడగను, కానీ ఆయన నీలో ఉండి పని చేస్తున్నాడా? ఒకటి ప్రశ్న. రెండు, నీలో ఉండి ఆయన ఆనందిస్తున్నాడా? నీలో ఉండి ఆయన ఆనందిస్తే వినండి, ఆత్మ కార్యములు మన ఎడలు జరుగుతాయి. ఆయన మనలో ఉండి ఏం చేయాలి? పని చేయాలి. అప్పుడు ఆయన ఆనందిస్తాడు. చూడండి అన్నమాట, సంఖ్యాకాండం 14 అధ్యాయం. నేను చివరిగా ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ చెప్పేసి ముగిస్తాను. సంఖ్యాకాండం 14 అధ్యాయం త్వరగా చూడండి. సంఖ్యాకాండం 14 అధ్యాయం. దానిపై చదువు. నువ్వు సెలవు తెచ్చావు కదా, నువ్వు నెట్ వైఫై అంచి ఇంకా ఎంబీ అయిపోతుంది, లైవ్ ఆగిపోద్ది. సంఖ్యాకాండం 14 అధ్యాయం. సంఖ్యాకాండం 14 అధ్యాయం. సంఖ్యాకాండం 14 అధ్యాయం ఆన్ చేశారా? ఈ వచ్చిందా? రెనో 10 Pro అని వచ్చిందా? సంఖ్యాకాండం 14 అధ్యాయం చూడండి, 8వ వచ్చింది. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి, అది దేవునికి స్తోత్రం. ఏమిస్తాడు ఆయన? ఆత్మనని ఎవరన్నారు? మనలో ఉన్న ఆత్మప్రభు ఆనందించిన ఎడల మనల్ని ఎక్కడికి నడిపిస్తాడు ఆయన? వేరు కార్యాలు. అది నిజమే, మీరు చెప్పింది కరెక్ట్గా, వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. అక్కడ చెప్తున్న మాట ఏంటి? ఇశ్రాయేల్ ప్రజలతో, మీలో నేను ఆనందించిన ఎడల మిమ్మల్ని ఆ దేశంలోనికి చేరుస్తాను. ఆ దేశం అంటే ఏంటి? ఇశ్రాయేల్ ప్రజల యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశం. దానికి ఒక పేరు పెట్టాడు దేవుడు. ఏంటి? కానాను దేశం. దానికి ఒక పేరు పెట్టాడు. ఏంటి అది? స్వాస్యం. వెరీ గుడ్, బాగా చెప్పారు, స్వాస్యం.
అంటే నేను ఆనందిస్తే మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తాను? స్వాస్యంలోకి నడిపిస్తాను. ఇప్పుడు మనతో కూడా ఏం చెప్తున్నాడు? నీలో నేను ఆనందిస్తే నేను స్వాస్యంలోనికి నడిపిస్తాను. ఏంటా స్వాస్యం? సుఖముగాను నెమ్మదిగాను జీవించే జీవితం, ఆత్మకార్యాలు అనుభవించే జీవితం, వాస్తవమైన జీవితం, పరలోక సంబంధమైన జీవితం. ఆ జీవితంలోనికి నీలో ఉన్న ఆత్మప్రభు ఏం చేయాలనుకుంటున్నాడు? నీలో పనిచేసి నిన్ను అక్కడికి ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? నడిపించాలనుకుంటున్నాడు. అందుకు నా ప్రియ సహోదరులారా, ఒకసారి వినండి. మీరు పవిత్రమైన మనస్సాక్షి కలిగి ఉంటే మీలో ఆత్మప్రభు పనిచేస్తాడు. ఆత్మప్రభు పనిచేస్తే మనలో ఆత్మకార్యాలు అనేది ఖచ్చితంగా జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఆత్మప్రభు పనిచేస్తే ఆత్మకార్యాలు. చివరికి ఇంకో మాటనండి, ఆత్మకార్యాలు జరగడమే దేవుని చిత్తం. ఆత్మకార్యాలు జరగడమే, మన ఎడల ఆత్మకార్యాలు జరగడమే దేవుని చిత్తం. ఇంకొక మాట ఏంటంటే, చివరిగా తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక చూడండి. త్వరగా ఈ మాట చూపించి ముగిస్తాను. కనెక్ట్ అయిందా? తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక. లైవ్ ఆగిపోయినట్టు నాకు చెప్పండి. తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక ఆగిపోయిందా? అందుకే అన్నాను కదా ఆగిపోద్దని. ఆగిపోయిందా? లైవ్ ఆగిపోయిందా? నా దానికి 20 రూపాయలు రీసెర్చ్ చేసాను దీనికి. అదే కనెక్ట్ అయింది. ఓకే, కంటిన్యూ అయింది చూడు. లైవ్ కంటిన్యూ అయిందా? ఇక్కడ ఆగలేదు కదా? ఇక్కడ వెరీ గుడ్. ఇక్కడ ఆగకపోతే పర్లేదు. చూడండి, చివరిగా మాట చూడండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. చెప్పండి, దేవుని చిత్తం ఏంటి? జారత్వానికి దూరంగా ఉండడమే దేవుని చిత్తం. జారత్వానికి దూరంగా ఉండడమే దేవుని చిత్తం. ఏమేనండి, ఎప్పుడైతే మనలో ఆత్మప్రభు పనిచేయడం ప్రారంభిస్తాడో అప్పుడు మనలో ఏం జరుగుతాయి? ఆత్మకార్యాలు జరుగుతాయి. వినండి, అప్పుడు నీలో ఈ శరీర కార్యాలు అనేది జరగవు. ఆత్మకార్యాలు జరుగుతున్న చోట ఏం జరగవు? శరీర కార్యాలు జరగవు. వినండి, శరీర కార్యాలు జరుగుతున్న చోట ఆత్మకార్యాలు జరగవు. నువ్వు ఇంక చూడాల్సిన పని లేదేంటి? నీలో శరీర కార్యాలు జరుగుతున్నాయి అని అంటే ఆత్మకార్యాలను చూడవు. ఆత్మకార్యాలు జరుగుతున్నాయా? ఖచ్చితముగా శరీర కార్యాలు నీ యందు జరగవు. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే, జారత్వము నుండి దూరంగా పారిపోవటయే దేవుని చిత్తం. నేను ఎలా జారత్వం నుండి ఎప్పుడు నువ్వు దూరంగా పారిపోతావు? నేను ఎలా అంటున్నాను, ఇప్పుడు నలుగురు కలిసి మందు తాగుతున్నారండి. వారి మధ్యలోనికి వెళ్ళాం, ఏదో సడన్ గా వెళ్ళిన వెంటనే వారు కూర్చున్నారు కదా అని మనం కూర్చున్నాం. వాడేమంటాడు మనతో? నీ డబ్బులు ఏమి అక్కర్లేదులే, ఈ రోజుకి నేను ఇప్పిస్తాను అన్నాడు. ఇప్పించాడు. ఆ రోజు ఆడు ఇప్పించింది తాగాం. తెల్లారి పొద్దున ఇప్పుడు మరలా ఇప్పింతాడా? ఇప్పించడు. అప్పుడు మళ్ళీ సొంత ఎవరి డబ్బులు పెట్టుకోవాలి? మన డబ్బులు పెట్టుకోవాలి. ముందు స్టార్టింగ్ ఏమంటాడు? అది ఎక్కువే వద్దు, చిన్న మూత తాగు చాలా అని అంటాడు. ఆ మూత కాస్త తర్వాత ఏమైంది? 90 అయింది. 90 పోయి ఎంత అయింది? కాయ అయింది. కాయ పోయి ఎంత అయింది? పుల్లి అయింది. అర్థమైందా? కానీ నేను ఎలా అంటున్నాను, నీలో ఆత్మప్రభు పనిచేస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు అటువంటి సందర్భంలో నువ్వు వెళ్ళినా కానీ నీలో ఆత్మప్రభు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను అక్కడి నుంచి ఆయన ముందుకు తోసుకొని వెళ్ళిపోతాడు. అదవుతుందా? ఆయన మనల్ని ఆత్మప్రభు ఏం చేస్తాడంటే ఆ స్థలము నుండి నిన్ను నెట్టివేస్తాడు. ఇంకా స్థలంలో నిన్ను ఆయన ఉండడవాడు. ఎందుకు? ఇక్కడ నువ్వు ఉండడం నీకు క్షేమకరం కాదు. నేను ఎలా అంటున్నాను, పాపం లేదా ఈ తప్పుడు జరుగుతున్న స్థలంలో కూర్చోవడానికి నీకు ఇంకా ఇష్టం కలుగుతుంది అని అంటే అర్థం ఏంటంటే నీలో ఆత్మప్రభు పని చేయడం లేదు. ఆత్మప్రభు పని చేస్తే ఇటువంటి పాప సంబంధమైన కార్యక్రమాలకి, ఇటువంటి చెడు కార్యక్రమాలకి కూర్చోడానికి అసలు నీ మనసు దాన్ని ఏకీవిస్తుందంటే అర్థం ఏంటంటే నీలో ఆత్మప్రభు పని చేయడం లేదు. ఆత్మప్రభు పని చేస్తే ఆత్మప్రభు నేను ఏం చేస్తాడు? కొనిపోతాడు. ఎలాగంటే ఫిలిప్పు రథం వెనకాల వెళ్తున్నాడు. నపుంసకుడు ఏం చేస్తున్నాడు? రథంలో కూర్చొని వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడు? ఫిలిప్పు, నువ్వు రథమును వెనకాల వెంబడించాను అన్నాడు. వినండి, రథం ఎంత స్పీడ్గా వెళ్తుంది? గుర్రాలు ఉన్న రథం ఎంత స్పీడ్గా వెళ్తుంది? కానీ ఫిలిప్పుని దేవుని ఆత్మ ఏం చేసిందని తెలుసా? కొనిపోయేనంత కొనిపోతుంది. అంటే అర్థం ఏంటంటే ఆ
అసలు గుర్రము కంటే పిలుపు స్పీడ్గా పరిగెడుతున్నాడు. అంటే దేవుని ఆత్మ ఏం చేసింది? పిలుపుని గెంటు అంత కొనిపోయింది. అంటే అంత శక్తినిచ్చి ముందుకు తీసుకుని వెళ్ళిపోయింది. నేను ఎలా అంటున్నాను, మనలో ఆత్మ నడిపింపు అనేది ఉంటే ఈ పాప సంబంధమైన కార్యక్రమాలు జరిగిన చోట నువ్వు ఉండవు. అప్పుడు నేను నిలబడి దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసులు కూర్చున్న చోటన కూర్చుండగా, నువ్వు కూర్చుంటున్నావేమో నేను అడగవలసిన పని లేదు. ఎందుకు? నీళ్ళు ఆత్మప్రభు పని చేస్తే దుష్టుల ఆలోచన చెప్పు నడవకుండా చేస్తాడు. దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గమున నిలవకుండా తప్పిస్తాడు. అపహాసులు కూర్చున్న చోట కూర్చోకుండా నేను తప్పిస్తాడు. ఎప్పుడు? ఆయన నీలో పని చేయాలి. అర్థమైందా? వినండి, జారత్వమును దూరంగా పారిపోవుటే దేవుని చిత్తం కదా. జారత్వమును దూరంగా పారిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు బైబిల్లో? జారత్వం నుంచి దూరంగా పారిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు బైబిల్లో? ఎవరు లేరమ్మా? యోసేపు ఉన్నాడు. యోసేపుని పోతిఫరు భార్య ఏమందో తెలుసా? నాతో నువ్వు తప్పు చేయి, నీకు ఎంత కావాలో సమస్తానికి ఇస్తానని అన్నది. అప్పుడు అతను యోసేపు కాలర పట్టుకుంటే యోసేపు ఏం చేశాడు తెలుసా? వెంటనే సట్టెలా చింపేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఇలా అంటున్నా, ఆ స్థితి ఎలా వచ్చింది అనుకుంటున్నారు? అప్పుడు ఆత్మప్రభు అతను ఏం చేశాడు? గెంటు వేశాడు. ఆత్మప్రభు అతను నడిపించేశాడు. వినండి, అక్కడ యోసేపు గొప్పతనం కాదు, యోసేపుని దేవుని ఆత్మ నడిపించింది. దేవుని ఆత్మ ఏం చేసింది? ఆ అసహ్యమైన కార్యంలో లేకుండా, ఆ దుష్కార్యంలో లేకుండా దేవుని ఆత్మ ఏం చేసింది? యోసేపుని నెట్టివేసింది. వినండి, ఈ దేవుని ఆత్మ నడిపింపు మనకుంటే ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో, ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ కూర్చోకూడదో, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో సమస్తాన్ని దేవుని ఆత్మ మనకి నేర్పిస్తుంది. మీరు అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలో మీరు ఆలోచించవలసిన పని లేదు, దేవుని ఆత్మ మీకు బోధిస్తాడని చెప్పాడు. కాబట్టి దేవుని ఆత్మ మనలో ఉండి బోధిస్తాడు, మన జీవితాలు చక్కపరుస్తాడు, మన కుటుంబాలు చక్కపరుస్తాడు. అంతేకాదు ఈ పాపపు చెడు సహవాసాల్లో మనం పడిపోకుండా దేవుని ఆత్మ మనల్ని కాపాడతాడు. కాబట్టి ప్రియ సహోదరుడు, ఆ ప్రభు ఏం చెప్తున్నాడంటే జారత్వమునకు దూరంగా ఉండుట దేవుని చిత్తం. కాబట్టి దేవుని చిత్తం ఏంటి? స్టార్టింగ్ రండి. దేవుని చిత్తం ఏంటి? బలి. దేవుని చిత్తం ఏంటి? బలి. ఆ బలి తర్వాత వచ్చింది మంచి మనసాక్షి, దేవుని చిత్తం. బలి అనేది దేవుని చిత్తం, తర్వాత మంచి మనసాక్షి అనేది దేవుని చిత్తం. 3, ఆత్మ నడిపింపు అనేది దేవుని చిత్తం. 4, ఆత్మ నడిపింపు తర్వాత ఏం జరుగుతుంది? ఆత్మ కార్యములు జరుగుతుంది దేవుని చిత్తం. తర్వాతే జారత్వం నుండి దూరంగా పారిపోవటయే దేవుని చిత్తం. అర్థమైందా? ఈరోజు ఈ విషయం అర్థం కాక చాలా మంది జారత్వంలో నుండి దూరంగా పారిపో 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 అని చెప్తున్నారు. ఎక్కడ పారిపోతారు? అసలు పారిపోవాలంటే ముందు ఆత్మ నడిపింపు ఉండాలి కదా. ఆత్మ నడిపింపు ఉండాలి. ఆత్మ నడిపింపు ఎప్పుడు కలుగుతుంది? మంచి మనస్సాక్షి కలిగినప్పుడు. మంచి మనస్సాక్షి ఎప్పుడు కలుగుతుంది? ఒక్క బలి ద్వారా మనకి ఏం జరిగిందన్న నిశ్చయిత కలిగించినప్పుడు. ఈ నిశ్చయిత పోగొట్టేస్తున్నారు. ఏమని? నువ్వు ఇంకా పాపివాని అంటున్నారు. ఏ మనస్సాక్షి కలిగింది? పాపజప్తి గల మనస్సాక్షి కలిగింది. పాపజప్తి గల మనకు కలిగిన మనస్సాక్షిలో ఆత్మప్రభు ఏం చేయడు? పని చేయడు. పని చేయకపోతే ఏం చేయలేం? కార్యాలు చూడాలి. అంతేకాదు ఏం చేయలేం? జాగ్రత్త దూరంగా వెళ్ళలేం. ఎందుకు? ఆత్మప్రభు మనల్ని ఏం చేయడు? దాని నుంచి మనం దూరం చేయడు. అర్థమైందా? మనసాక్షి ఏమో చెడిపోయి చివరికి ఏం చెప్తున్నారు? నువ్వు జాగ్రత్త నుండి దూరంగా పారిపోకపోతే సామెతల గ్రంథంలో చెప్పినట్లుగా తునకలు అయిపోతామని అంటున్నారంటే వినే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? అయ్యి బాబు, ఈ రోజు నుంచి నేను జాగ్రత్తలోనికి వెళ్ళకూడదు, తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు అనుకుంటున్నారు. మీకు ఒక విషయం తెలుసా? ఏం చేయకూడదు అనుకుంటున్నారు అదే చేస్తారు. ముందు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వు వినవలసింది ఏంటంటే, మంచి మనస్సాక్షిని కలిగితే సమస్తాన్ని ప్రభువే బాగు చేస్తాడు. అర్థమైందా? దేవుని చిత్తం ఏంటి అని అడిగితే నీకు అర్థం కావాలి. బలి దేవుని చిత్తం. ఆ బలి ద్వారా కలిగిన మంచి మనస్సాక్షి దేవుని చిత్తం. ఆ మంచి మనస్సాక్షి ద్వారా కలిగే ఆత్మ నడిపింపు దేవుని చిత్తం. ఆత్మ నడిపింపు ద్వారా కలిగే ఆత్మ కార్యాలు దేవుని చిత్తం. అంతేకాదు జారత్వము నుండి దూరంగా పారిపోవటయే దేవుని చిత్తం. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హృదయపూర్వకంగా ప్రభుని స్తుతించండి. అంత గొప్ప చిత్తాన్ని మన ఎడల దేవుడు కలిగి ఉన్నాడు. ఆయన ప్రేమను మంచు వలె, వర్షం వలె మన పట్ల ఆయన కురిపించి ఎన్నో సంగతులు ప్రభు మనకి నేర్పిస్తున్నాడు. ఈ ప్రతి మాట కూడా మీ అందరి హృదయాలు ప్రభు స్థిరపరచును గాక. అటు కృప దేవుడు మీకు అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. లైవ్ లో వీక్షించిన వారందరూ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవానికి స్తోత్రాలు. మీరు ప్రేమించి రాత్రి నాతో, మాతో, మా అందరితో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. మీరు కృపనిచ్చారు, అందరి బట్టి మీకు స్తోత్రాలు. అందించిన
సంగతులు బట్టి మీకు స్తోత్రాలు. నోటికి వాక్శక్తినిచ్చి నాతో మాతో మా అందరితో మాట్లాడారు. అయ్యా ప్రభువా, మీ చిత్తం ఏంటో మాకు తెలియచేశారు. ఒక్క బలి మీ చిత్తమని, ఆ బలి ద్వారా కలిగిన మంచి మనస్సాక్షి మీ చిత్తమని, ఆ మంచి మనస్సాక్షి ద్వారా కలిగే ఆత్మ నడిపింపు మీ చిత్తమని, ఆత్మ నడిపింపు ద్వారా కలిగే ఆత్మ కార్యాలు మీ చిత్తమని, అంతేకాదు జారత్వం నుండి దూరంగా పారిపోవటయ్యాయి మీ చిత్తమని. అయ్యా తండ్రి, మా శక్తి వల్ల మా బలం వల్ల కలగని చెయ్యని కార్యాలు మాలో ఆత్మప్రభు ద్వారా సమస్తాన్ని మేము చేయగలమని మీరు మాకు తెలియచేసిన సంగతులు బట్టి మీకు స్తోత్రాలు. వినని బిడ్డలు మా ప్రియ సహోదరులందరూ వారి జీవితాల్లో ప్రతి మాట స్థిరపరచండి. కావలసిన మేరలు ఇవ్వండి, కావలసిన నడిపింపునివ్వండి, మరింత కృపనిచ్చి వాడుకోమని. మరి ముఖ్యంగా తండ్రి, ఈ గృహాన్ని ఒక మందిరముగా మీరు మలుచుకున్నారు. ఈ గృహాన్ని కేంద్రంగా చేసుకుని మీ సువార్తను అందిస్తున్నారు. ఈ గృహానికి రావలసిన దీవెన, ఆశీర్వాదం, నెమ్మది, సమాధానం త్వరలోనే కలుగునుగాక. ఈ కుటుంబాన్ని మరింత మీ కృపలో కాపాడండి. నాయన, ఈ కూడికి చేరువచ్చిన మా ప్రియ సహోదరులు సహోదరి మనలందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నిరీక్షణతో ఎదురు చూస్తున్నాం. త్వరలోనే ఒక్కరిని 1000 మందిగా మీరు చేయబోతున్నారు. అయ్యా నాయన, మీ శక్తి ద్వారా మా మధ్యలో మీరు జరిగించబోతున్న ప్రతి కార్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, లైవ్లో నాయన నీ మాటలు విన్న మా ప్రియ సహోదరులను బట్టి సహోదరి మనలందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పేరట ఈ చిన్న ప్రార్థన స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మక నిన్ను సహవాసం ఇప్పుడు నెల్లప్పుడు సదాకాలం తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకుని వెళ్ళండి.